ఓకే, ఈ వేదాంత విజ్ఞాన కాలేజ్కి ఎట్లాంటి అనుమతులు లేవు. రాష్ట్రంలో దాదాపు 4 క్యాంపస్లు ఉన్నాయి. వీళ్ళు విచ్చలవిడిగా ఇష్టం వచ్చినంత ఫీజులలో పెట్టుకుంటా, ఇష్టం వచ్చిన క్యాంపస్ వల్ల పెట్టుకుంటా, ఇట్లాంటి ఇంటర్మీడియట్ అడ్మిషన్ తీసుకుంటూ, ఇష్టం వచ్చిన ఫ్లోర్లలో పెట్టుకుంటూ, ఇష్టం వచ్చిన లక్షల రూపాయలు వసూలు చేస్తారు. లక్షల రూపాయలు. చూడండి, ఈ ఇన్స్టిట్యూట్కు అసలు పర్మిషనే లేదు. ఇట్లాంటి పేరెంట్స్ వస్తుంటారు, మోసం చేస్తుంటారు. డైరెక్ట్ ఎట్లా పేరెంట్స్ని మోసం చేస్తారు. లక్షల రూపాయలు పెట్టుకుంటా పేరెంట్స్కి తెలియదు కదా పాపం. ఈ పేరెంట్స్ వస్తారు పాపం, వాళ్ళకి ఏం తెలియదు. అంటే దీనికి రిజిస్ట్రేషన్ ఉందేమో, రిజిస్టర్ అయిందేమో, గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఉందేమో అని చెప్పేసి వీళ్ళు అనుకుంటారు బహుశా. కానీ దీనికి కథ చూస్తేనేమో ఏముండదు, పర్మిషన్ ఉండవు, ఎట్లాంటి ఉండవు. దీనికి ఏదైనా ఫైర్ కావచ్చు, రేపు పొద్దులు ఇంకేదైనా బిల్డింగ్కే కుప్పకూలొచ్చు, దీనికి ఏదైనా కుప్పకూలొచ్చు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఎట్లా బాధ్యత వహిస్తారు? ఎవరు బాధ్యత వహిస్తారు చెప్పండి. ఇష్టం వచ్చిన అడ్మిషన్ ఎవరు తీసుకుంటారు మిమ్మల్ని? బ్రదర్, మీరు అడ్మిషన్స్ ఎందుకు తీసుకుంటున్నారు? ఎవరు తీసుకోమని చెప్పారు మిమ్మల్ని? మీకు ఎవరు ఇచ్చారు పర్మిషన్? మీకు అసలు క్యాంపస్ పర్మిషన్ ఎవరు ఇచ్చారు? క్యాంపస్ పర్మిషన్ ఎక్కడ మీకు? చూడండి, మీరు క్లాసులు చూడండి మీరు క్లాసులు చూడండి, ఒకసారి క్లాసులు కవర్ చేయండి. చూడండి, ఇట్లానే డిజిటల్ క్లాసెస్ చెప్పుకుంటా షోప్ టాప్ చేసుకుంటా లక్షల రూపాయలు వసూలు చేస్తారు. పేరెంట్స్ అందరినీ మోసం చేస్తారు ఈ క్యాంపస్ వాళ్ళు. పేరెంట్స్ అందరి విద్యార్థుల రక్తాలు తాగుతున్నారు, విద్యార్థుల తల్లిదండ్రుల రక్తాలు తాగుతున్నారు, విద్యార్థులను మోసం చేస్తున్నారు వీళ్ళంతా. చూడండి వీళ్ళంతా చెప్తా కదా, నువ్వు ఎంసెట్టా నువ్వు అసలు మీరు ఫస్ట్ ఇయర్ నడిపించలే కదా, ఏదైనా సరే ఫస్ట్ ఇయర్ ఎంసెట్ నువ్వు ఎంత ఫీజు వసూలు చేస్తున్నావు? ఎంసెట్కి ఫీజు ఎంత వసూలు చేస్తున్నావు? నువ్వు అన్ని జిఎస్టీ కడుతున్నారా? మీకు పర్మిషన్ ఉందా? కాపీ ఉందా? చూపించండి. ఫోర్త్ ఫ్లోర్ ఎవరు ఇచ్చారో పర్మిషన్ చూపించండి. పర్మిషన్ ఎక్కడ? ఫోర్త్ ఫ్లోర్ లో పర్మిషన్ ఎక్కడది? జీవో తీసి ఇచ్చిందా గవర్నమెంట్? స్టేట్ గవర్నమెంట్ ఏమన్నా జీవో తీసి ఇచ్చిందా మీకేమన్నా? చూడండి, ఇట్లా క్లాసెస్ కవర్ చేయండి. ఇష్టం వచ్చినట్టు కాలేజ్ పర్మిషన్ లేదు, దీనికి ఎట్లాంటి అనుమతులు లేవు ఈ బిల్డింగ్. అయిన కూడా క్లాస్ లక్షల రూపాయలు వసూలు చేసుకుంటా క్లాసులు నిర్వహిస్తున్నారు. సమ్మర్ క్లాసెస్ అనేది అని చెప్పేసి నిర్వహిస్తున్నారు, లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈ కాలేజ్ మొత్తమే పర్మిషన్ లేదు. అవునా? మొత్తమే పర్మిషన్ లేదు. అయినప్పటికీ కూడా మీరు ఎంసెట్ ఎందులో భాగం? ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో భాగం కదా మీరు? ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో చెప్పట్లేదు ఎంసెట్? మీరు స్టూడెంట్స్ కాదా మీరు? అడ్మిషన్ లేదా ఇలా? అడ్మిషన్ లేదా? మేలో ఎగ్జామ్ ఉంది తమ్ముడు, నేను కాదని అంటలేను. అసలు ఈ వేదాంత విజ్ఞానం వాళ్ళకి పర్మిషన్ ఉందా? తెలుసా మీకు ఆ విషయం? మిమ్మల్ని ఎంత మోసం చేస్తున్నారో మీకు తెలుసా ఈ విషయం? మీకు మన ఎగ్జామినేషన్ ఏర్పడ్డది తమ్ముడు బ్రాంచ్ వేదాంత కాలేజ్ అండి. అలా స్టూడెంట్సే కదా బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ కాలేజ్కి ఎట్లాంటి అనుమతులు లేవు. ఓకే, సో వీళ్ళు పేరెంట్స్ని మిమ్మల్ని ఇండైరెక్ట్ మోసం చేస్తున్నారు. వేదాంత అండ్ విజ్ఞాన్ ఎంసెట్ అని చెప్తే మంచిగా ఉండదు. నువ్వు తమాషాలు చేయకు అంటున్నా నేను. తమాషాలు చేయకు. నువ్వేమని చెప్పడానికి ఎంసెట్ అని నీళ్ళకి చెప్తున్నాకే నువ్వేమని అంటున్నా? ఎంసెట్ అయితే ఎవరు స్టూడెంట్? ఎవరు స్టూడెంట్స్ ఎవరంటున్నా? మీ వాళ్ళు కదా, వాళ్ళు జోలి చెప్తున్నావు. ఎవరాలు అంటున్నా? టెల్ మీ యువర్ హాల్ టికెట్ నెంబర్ ఫస్ట్ ఇయర్ చెప్పు. సరే, నీది బుక్ది ఇంకా నోట్ బుక్స్ ది ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్, ఎస్ఎస్సీ హాల్ టికెట్ నెంబర్ చెప్పు. ఎస్ఎస్సీ హాల్ టికెట్ నెంబర్ చెప్తా ఉంటుంది. ఇది 2 years అయిందా? సరే, నీది పక్కన ఉంటారు. దా ఇబ్బంది ఏం లేదు తమ్ముడు. నీకు ఎంసెట్ అయినా సరే, ఈ కాలేజ్ అయినా సరే, ఇట్లాంటి అనుమతులు లేదు. ఓకేనా? ప్రాబ్లం కదా తమ్ముడు. వీళ్ళు ఏం తెలుసా, ఇప్పుడు చదువుకోవాలన్న ఆశ చాలా మందికి ఉంటుంది. అవునా? పేదోడు ఉంటాడు, ఉన్నోడు ఉంటాడు, లేనోడు ఉంటాడు. అవునా? వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? కనీసం పేదోడని కూడా కనికరించకుండా లక్షల రూపాయలు వసూలు చేస్తారు తెలుసా? మీకు ఆ విషయం పర్మిషన్ లేదు. దీనికి పర్మిషన్ లేదు. మీకు లక్షల రూపాయలు వసూలు చేస్తారు తెలుసా? నీకు ఆ విషయం తెలుసా? అదే చెప్తున్నా కదా తమ్ముడు నేను. అందుకోసమే కదా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేది. ఏది
మీరు ఎంసెట్ అని చెప్పంటున్నారు ఆయన తమాషాలు చేస్తున్నారు ఆయన తమాషాలు చేస్తున్నారు. ఈ పేజ్ ఫస్ట్ పేజ్ ఇది ఒక్కసారి ఓపెన్ ఒక్కసారి పేజ్ ఇది ఫస్ట్ పేజ్ చూడు అన్ని అన్ని ఫస్ట్ ఇయర్ మొమెంటం ఇవన్నీ చూడు చూడు ఫస్ట్ ఇయర్ ఇవంతా సబ్జెక్ట్ అంతా ఫస్ట్ ఇయర్ అదే కదా తమ్ముడు నేను అదే చెప్తున్నా ఇంటర్ ఫస్ట్ ఇయర్ వీళ్ళంతా చూడు క్లియర్ 11th స్టాండర్డ్ ఓకే 11th స్టాండర్డ్ ఫోటోస్ తీయండి ఫోటోస్ తీయండి 11th స్టాండర్డ్ మీకు పర్మిషన్ లేదు కదా మరి పర్మిషన్ లేదన్న విషయం తెలుసా తమ్ముడు మీకు తెలుసా తెలియదు కాలేజీకి పర్మిషన్ లేదు ఎటువంటి అనుమతులు లేవు మీరు ఇందులో జాయిన్ అయ్యారు అనుకో మీకు లాస్ట్ టైం సెంటర్ ఎక్కడ పడింది మీకు లాస్ట్ టైం ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఎక్కడ పడింది సెంటర్ తమ్ముడు లాస్ట్ ఇయర్ మీకు సెంటర్ ఎక్కడ పడింది కాచిగూడ ఇది ఏ డిస్ట్రిక్ట్ లో ఉంది తమ్ముడు కాలేజ్ ఏ డిస్ట్రిక్ట్ లో ఉంది రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఉంది జిల్లా చేంజ్ అవుతుంది ఎప్పుడన్నా సెంటర్ రేడియేషన్ ప్రకారంగా 2 or 3 కిలోమీటర్స్ పరిధిలోనే పడుతుంది నీకు కాచిగూడ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లో ఎంత పడింది సరే నీకు కాలేజీ నీ కాచిగూడలో పడింది ఒక్కొక్కరిది బాజ్పేయి అవతల పడ్డది మెడ్చల్ డిస్ట్రిక్ట్ లో పడ్డది తెలుసా మెడ్చల్ డిస్ట్రిక్ట్ ఈ డిస్ట్రిక్ట్ మధ్యలో హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కూడా అడ్డం వస్తుంది అంటే 2 జిల్లాలు దాటేసి వెళ్ళిపోతా ఒక స్టూడెంట్ అనేటోడు రంగారెడ్డి జిల్లాను దాటుకోవాలి మధ్యలో ఉన్న హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ని దాటుకోవాలి మళ్ళీ లాస్ట్ పోయి మెడ్చల్ డిస్ట్రిక్ట్ లో పడాలి ఇదే మన్యాయం మీరు దయచేసి వేదాంత విజ్ఞానం కాకుండా ఏదైనా రికగ్నైజేషన్ ఉన్నటువంటి కాలేజ్ ఎంచుకోవచ్చు కదా మీరు ఈ సరే పోనీ ఇందులో ఏదైనా రీజనబుల్ ఫీజెస్ ఉన్నాయంటే రీజనబుల్ ఫీజెస్ కూడా లేవు 1,30,000 అంట అన్ని డ్రెస్సులు మావే బుక్స్ మావే డిజిటల్ క్లాసెస్ మావే అంతా మావే ఎంసెట్ మాదే నీట్ మాదే జేఈ మాదే అన్ని టోటల్ గా మావే 1,30,000 మంచిగా కడితే చాలు మీరు అనుమతులే లేవురా స్వామి నీకంటే 1,30,000 నీకెందుకు కట్టాలరా నాయన నేను అనుమతులే లేవు నీకు పర్మిషన్ ఉంటే కదా నువ్వు ఏదైనా పెట్టుకో నీకు కింద బట్టల షాపే ఉంది బ్రాండ్ ఫ్యాక్టరీ బట్టల షాపే పెట్టినాడు దానిపైన ఇక 4వ ఫ్లోర్ల కంటే మీకు అనుమతులు ఇచ్చిందంట మీరు దయచేసి ఇది బంద్ చేసేరి ఈ విజ్ఞానం వేదాంతం ఈ కాలేజ్ చేసి ఇదంతా బంద్ చేసేరి మీకు ఏదైనా రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి కాలేజ్ ఎంచుకోరు ఓకేనా ఇట్లాంటి కాలేజీలు ఎంచుకుంటే మాత్రం మీరు నష్టపోతారు 100% నష్టపోతారు రేపు పొద్దుగల మీకు ఏదన్నా జాబ్ కొట్టారు మీరు రేపు పొద్దుగల జాబ్ కొట్టారని అనుకుందాం లొకాలిటీ కింద మీరు ఏ డిస్ట్రిక్ట్ ఎంచుకుంటారు చెప్పు ఈ మెడ్చల్ జిల్లాలో రిజిస్ట్రేషన్ అయ్యింది తెలుసా ఇది మెడ్చల్ జిల్లాలో రిజిస్ట్రేషన్ అయింది రేపు పొద్దుల నువ్వు హైదరాబాద్ జిల్లాలో లొకాలిటీ కావాలని అనుకుంటావు నీకు 7 సంవత్సరాలు చదివితే కానీ జాబ్ లొకాలిటీ కిందికి వర్తిస్తుంది లొకాలిటీ రావాలంటే కనీసం ఒక జిల్లాలో 7 సంవత్సరాలు చదివి ఉండాలి ఓకేనా బిలో 10th ఓకేనా ఆ తర్వాత ఏంది ఆ తర్వాత కూడా పరిగణలోకి తీసుకుంటే నువ్వు మెడ్చల్ జిల్లాలో చదివినట్టుగా ఉంటుంది మెడ్చల్ జిల్లాలో చదివితే నీ లొకాలిటీ ఎట్లా వర్తిస్తుంది చెప్పండి రేపు పొద్దుల మీరు ఎంత నష్టపోతున్నారు మీరు హైదరాబాద్ జిల్లాను వదిలేసి మీరు మెడ్చల్ జిల్లాలో జాబులు కొట్టాలంటే ఏ విధంగా కొడతారు మీరు ఎట్లా కొడతారు మీరు చెప్పండి మీరు మాత్రం రేపటి నుంచి కాలేజీకి రావడానికి ఆస్కారం లేదు మీరు వస్తే మాత్రం ఎవ్రీడే మాకు వేరే ఆప్షన్ ఏం లేదు ఎవ్రీడే మీరు వచ్చినా కూడా పంపించేస్తాం కాదు అనుకుంటే మాత్రం డిఐఓని పిలిపించి డైరెక్ట్ ఇక్కడ తాళాలు ఇప్పించేస్తాం మీరు రేపటి నుంచి కాలేజీకి వస్తే మాత్రం బాగోదు డైరెక్ట్ తాళాలు ఇప్పించేస్తా ఆఫీసర్ గారు కూడా వస్తున్నారు ఇప్పుడు తాళాలు ఇప్పించేస్తా డైరెక్ట్ సీట్ చేపించేస్తున్నా కూడా ఓకే మీరు మాత్రం బ్యాగులు చదువుకొని వెళ్ళండి దయచేసి చలో వెళ్ళండి బ్యాగులు తీసుకుని వెళ్ళండి కొద్దిగా కవర్ అయినా ఇలా పంపిద్దామా లేకపోతే ఉంచుదామా ఉంచుదామా దయచేసి లాంగ్ టర్మ్ లేదు ఇందులో ఏ ఫ్లోర్ లో కూడా లాంగ్ టర్మ్ లేదు షార్ట్ టర్మ్ లేదు ఓకేనా దయచేసి అందరు బ్యాగులు చదువుకున్నారు ఆల్రెడీ అందరు బయలుదేరుతున్నారు దయచేసి మీరు కూడా బయలుదేరండి ఎగ్జామ్ ఉన్నా సరే నీకు ఈ పర్మిషన్ లేదు నీకు ఇలా ఎవరు నడిపియమని చెప్పేసి అంటున్నారు క్యాంపస్ అని అడుగు అరే అవులే నాకు పైసలు ఎందుకు తీసుకున్నావు రా నీకు పర్మిషన్ లేనప్పుడు అని చెప్పేసి మన క్వశ్చన్ చేయి నువ్వు నీ కాడ పర్మిషన్ లేదు ఇలాంటి స్టూడెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు వస్తున్నారు
అసలు ఏంది అసలు నీకు రికగ్నేషన్ లేదు. అసలు మమ్మల్ని ఎందుకు మోసం చేయాలనిపిస్తుంది రా భోజనీకి అని చెప్పేసి మన క్వశ్చన్ చేయి. లాంగ్ టర్మ్ కానీ షార్ట్ టర్మ్ కానీ నువ్వు మాట్లాడకు బ్రదర్, అర్థమైందా? నువ్వు మాట్లాడకు. లాంగ్ టర్మ్ ఎట్లిస్తావు నువ్వు? నీకు పర్మిషన్ ఎక్కడికి వచ్చింది? నీ లాంగ్ టర్మ్ అంటావు, నీ కాలేజ్ పర్మిషన్ లేదు, వెబ్సైట్ పర్మిషన్ లేదు. లాంగ్ టర్మ్ ఎవరిచ్చింది నీకు పర్మిషన్? ఎవరిచ్చినా నీకు పర్మిషన్? ఎవరిచ్చినాడు? ఎవరిచ్చినట్టునా? నీ కోచింగ్ సెంటర్ నడిపించుకుంటావు, ఎంసెట్ నడిపించుకుంటావు, షార్ట్ టర్మ్ నడిపించుకుంటావు, ఎంసెట్ నడిపించుకుంటావు. తమాషనా? వంటకాల బిజినెస్ చేస్తున్నావు, వంటకాల బిజినెస్ చేస్తున్నావు. ఇష్టం వచ్చినట్టు లక్షల రూపాయలు పెట్టుకుంటే ఇంకా బిజినెస్ చేస్తున్నావు, తల్లిదండ్రులు మోసం చేస్తున్నావు, స్టూడెంట్స్ ని మోసం చేస్తున్నావు. ఏడు నీ పత్రం లేకో, నీ పత్రం లేకో, నీ కాపీ లేకో, నీ కాపీ లేకో, నీ పర్మిషన్ కాపీ లేకో, నీ పర్మిషన్ కాపీ లేకో అంటున్నా. తెలియకుండా కాదు నువ్వు, తెలియకుండా పేరెంట్స్ చెప్పే చేస్తున్నావా? చెప్పినాడు అని చెప్తావా? ఇప్పుడు వచ్చిన పేరెంట్స్ చెప్పినావా? మెడ్చల్ డిస్ట్రిక్ట్ లో రిజిస్ట్రేషన్ అయిందని చెప్పినావా? వాళ్ళకు చెప్పినావా అంటున్నా. నువ్వు కొత్తపేటలో పెట్టుకుంటే ఇంకా అంత తమాషాలు చేస్తున్నావు. ఇంకా ఇవన్నీ చెప్తావు అంటున్నా. తమాషాలు వద్దు బ్రదర్, తమాషాలు వద్దు, అర్థమైందా? తమాషాలు వద్దు. నీకు పర్మిషన్ ఉందా? ఎట్లా ఏంటి చెప్పు, చదువుకోండి. చలో 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 చదువుకోండి. చలో 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 వెళ్ళండి, రండి వచ్చేసేయండి. అవన్నీ వద్దు, నువ్వు తమాషాలు వద్దు, అర్థమైందా? నువ్వు తమాషాలు వద్దు, నువ్వు వద్దు, నువ్వు వద్దు, ఇవన్నీ వద్దు. నడవండి. చలో చలో. అన్నా నువ్వు బాగుండదు, నేను చెప్తున్నా, బాగుండదు. వెళ్ళండి, చలో వెళ్ళండి, చలో 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 వెళ్ళండి, వెళ్ళండి, మెల్లగా. చలో 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 వెళ్ళండి. పర్మిషన్ లేవు వీళ్ళకి, ఏం లేవు, ఇష్టం వచ్చినట్టు వీళ్ళని కూడా పంపించేసి. చలో వెళ్ళండి, రండి కవర్ చేయి. దయచేసి మీరు బయటకు వెళ్ళొచ్చు. కాలేజ్ అంతా కాల్ చేస్తున్నాము. ఈ కాలేజ్కి ఎట్లాంటి అనుమతులు లేవు, ఎట్లాంటి పర్మిషన్స్ లేవు. ఓకే, దయచేసి మీరు అందరు బ్యాగులు చదువుకోండి, వెళ్ళిపోండి. ఓకేనా? రేపటి నుంచి క్లాసెస్కి రాకండి దయచేసి. ఓకే, వచ్చేసేయండి. ఎట్లాంటి పర్మిషన్స్ లేవు. మీకు దగ్గర లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. అందరికీ సెక్యూరిటీ ఉంటుంది, బాగుంటుంది. మీరు ఎక్కడన్నా రికగ్నైజేషన్ ఉన్నటువంటి కాలేజ్ ఎంచుకోండి దయచేసి. మిమ్మల్ని అందరిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఇట్లాంటి ఫేక్ కాలేజెస్ అంటే రికగ్నైజ్ లేనటువంటి కాలేజెస్ ఎంచుకోకండి. లక్షల రూపాయలు మీరు మోసపోకండి. ఓకే, దయచేసి బ్యాగులు చదువుకొని వెళ్ళండి. చలో అమ్మ వెళ్ళండి, దయచేసి వెళ్ళండి. చలో తమ్ముడు, చిన్న రేపు మళ్ళీ మేడం గారు ఎక్స్ప్లెనేషన్ చేస్తారు, నడవండి. సరేనా? మేడం గారు రేపు మళ్ళీ అదే క్వశ్చన్ రిపీటెడ్ చేయండి దయచేసి. చలో వెళ్ళండి తమ్ముడు, హలో చలో తమ్ముడు, బ్యాగ్ దగ్గరమ్మా, చిన్న బ్యాగ్ తీసుకో. చలో మౌ, చలో చెల్లమ్మ వెళ్ళాలి. చలో 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 వెళ్ళు. చలో చలో వెళ్ళాలి, వెళ్ళు. నడు తమ్ముడు, నడు. చలో చలో వెళ్ళాలి, స్పీడ్ వెళ్ళాలి. చలో చలో తమ్ముడు, స్పీడ్ వెళ్ళాలి, వెళ్ళమ్మా. చలో చలో తమ్ముడు, వచ్చేసాయి, లేట్ వద్దు. చలో వెళ్ళు, చెల్లమ్మా చలో వెళ్ళు, లేట్ వద్దు, జల్దీ రావాలి. బ్యాగ్ చదువుకున్న తమ్ముడు, వచ్చేసాయి తమ్ముడు, లేట్ వద్దు. నడుస్తారా లేదా? వెళ్ళండి, వెళ్ళు తమ్ముడు, చిన్న.
ఏమైంది మీకు బొట్లు పెట్టాలా? బొట్లు పెట్టాలా మీకు? ఆ బొట్టు తీసుకురాడా ఒకటి. ఏ చిన్న ఎల్లురి రండి తమ్ముడు చెల్లమ్మా రండి. ఇన్సెట్ వాళ్ళు అయితే ఇన్సెట్ ఉందా ఎట్లా మీకు పర్మిషన్? మీకు అనాగు అంటే చెప్పకు కన్సాయిగా రండి బ్రదర్ రండి. ఇన్సెట్ అయితే ఏంటి బ్రదర్? నీకేమైనా ఎంసెట్ పర్మిషన్ ఉందా? నీకేమైనా ఎంసెట్ పర్మిషన్? ఎంసెట్ లేదు ఏం లేదు. నడువు బ్రదర్ నడువు. లెర్నింగ్ సెంటర్ అయితే ఏమో నీకేం పర్మిషన్ ఉందా? నీకేమైనా ఎంసెట్ కి ఏమైనా పర్మిషన్ ఉందా? మీకు పర్మిషనే లేదు. విద్యార్థులను స్టూడెంట్స్ మోసం చేయకు అర్థమైందా? ఏదంటే నామ్స్ ప్రకారం నడుస్తూ అంతేగాని పిల్లల్ని మోసం చేయకు అర్థమైందా? పిల్లల్ని మోసం చేయకు అర్థమవుతుందా? పిల్లల్ని మోసం చేస్తున్నావు నువ్వు. పిల్లలనే మోసం చేస్తున్నావు అర్థమైందా? బ్రదర్ గుర్తుపెట్టుకో. నువ్వు కూర్చో కాదు బ్రదర్. నీకు పర్మిషన్ ఉంటే నడిపించుకోను, నాకు ఇబ్బంది లేదు. అర్థమైందా? ఇక్కడుంది అన్న చూపిద్దురా మీడియా ముంగట్టే చూపిద్దురా. చలో మీరు వెళ్ళండి తల్లి, మీరు వెళ్ళండి. చలో నడవండి. చలో వెళ్ళండి తమ్ముడు. నీకు ఎంసెట్ పర్మిషన్ చూపిద్దురా అన్న ఎంసెట్ చూపిద్దురా అన్నా. పర్మిషన్ ఇక్కడ బ్రాంచ్ దే కావాలి మనకు. ఇక్కడ బ్రాంచ్ దే పర్మిషన్ కావాలి. ఇక్కడ బ్రాంచ్ దే పర్మిషన్ చూపి పిలిపి తీసుకురా. పర్మిషన్ లేదు ఏం లేదు. ఇష్టం వచ్చినట్టు ఫీజులు పెట్టుకుంటా, ఇష్టం వచ్చినట్టు అడ్జస్ట్ చేసుకుంటా, విద్యార్థుల తల్లిదండ్రులు మోసం చేసుకుంటా. విద్యార్థుల తల్లిదండ్రులు మోసం చేస్తారా మీరు? లక్షల రూపాయలు ఎవరు చెప్పారు మీకు వసూలు చేయమని చెప్పి? ఎవరు చెప్పారు మీకు? లక్షల రూపాయలు పెట్టుకోమని చెప్పినోడు ఎవడు మీకు? యూజ్లెస్ ఫెలో కాదు ఎవడాడు? ఏ యూజ్లెస్ ఫెలో మీకు చెప్పిన 1,30,000 1,50,000 పెట్టుకోమని చెప్పేసి చెప్పు. నీకేమన్నా స్పెషల్ గా జీవో ఇచ్చిందా స్టేట్ గవర్నమెంట్? ఏమన్నా నీకేమన్నా స్పెషల్ గా జీవో ఇచ్చిందా? చూపించు, అన్ని చూపించు. నీకేమన్నా స్పెషల్ గా జీవో ఇట్లా ఇచ్చిందా ఏమన్నా? ఏ సెంటర్ కాదు, నువ్వు బిజినెస్ చేస్తున్నావు ఇక్కడ. అర్థమైందా? ఒకరాటి చెప్పింది పర్మిషన్ ఉండదని చెప్పి జోలు చెప్తావు. ఇదేమన్నా ఫైర్ జరుగుతుంది. ఫైర్ ఎగ్జిస్టింగ్ కాదు. నీకు ఫైర్ ఉందా? పర్మిషన్ ఫైర్ ఉందా? ట్రాఫిక్ ఉందా? ఏముంది నీ దగ్గర? శానిటేషన్ ఉందా? స్ట్రక్చరల్ ఉందా? ఏముంది? డిక్లరేషన్ ఏముంది నీ దగ్గర? ఎట్లాంటి డిక్లరేషన్ ఉన్నాయి చెప్పు నాకు. చెప్పు బ్రదర్, నీ దగ్గర ఏముందో తీసుకురా. ఒక జిఎస్టీ నెంబర్ చెప్పు. నీ జిఎస్టీ నెంబర్ చెప్పు. ఇక్కడ ఎంతమంది విద్యార్థులు జాయిన్ అయ్యారు? వాళ్ళ తరఫున నువ్వు 18% జిఎస్టీ కట్టలే నాకు తెలియదా? నువ్వు గవర్నమెంట్ ని మోసం చేస్తున్నావు, ఇండైరెక్ట్ గా తల్లిదండ్రులని మోసం చేస్తున్నావు, విద్యార్థులని మోసం చేస్తున్నావు. ఇట్లా ఎంతమంది మోసం చేస్తావు? నీకు 4వ ఫ్లోర్లు ఎవరిచ్చారు? కింద బట్టల షాపే ఉంది. నీకు 4వ ఫ్లోర్లు ఎవరిచ్చారు నీకు పర్మిషన్? చెప్పు బ్రదర్, నీకు ఎవరిచ్చారు? 4th ఫ్లోర్ లో నీకు ఎవరిచ్చారు పర్మిషన్? చెప్పు బ్రదర్, చెప్పు ఎవరిచ్చారు? చెప్పు. నీకు నామ్స్ తెలుసా? చెప్పమంటావా? తెలుసా? ఇంతమందికి ఎక్కడన్నా చేశారా మీరు? ఎక్కడ చేశారు మీరు? బెంగళూరులో చేశారు మీరు. విజ్ఞానం వేదాంత్ అనేది బెంగళూరుకు సంబంధించిన ఆర్గనైజేషన్. ఓకేనా? బెంగళూరు సరే బ్రదర్, విజ్ఞాన్ అనేది బెంగళూరు సంబంధించిందే కదా. వేదాంత్ బెంగళూరు, విజ్ఞాన్ అనేది ఇక్కడదే. వీడు వీనితో టైప్ అయ్యిండు అంతే కదా. కానీ నామ్స్ అయితే ఒకటే కదా. అక్కడ బెంగళూరులో కానీ ఇక్కడ నామ్స్ అయితే ఒకటే కదా. నామ్స్ అయితే సేమ్ ఉంటాయి కదా బ్రదర్, వేరే అయితే ఉండవు కదా. నీకు ఫైర్ లేకుండా అయితే నడిపించుకోని చెప్పేసి ఎవరు చెప్పడు కదా. ట్రాఫిక్ లేకుండా అయితే ఎవరు ఉండమని చెప్పి చెప్పడు కదా బ్రదర్. ఇదంతా కాదు. మీరు అర్థమైందా? మీరు నామ్స్ ప్రకారం నడిపించుకోండి. నామ్స్ ప్రకారం పర్మిషన్ కాపీ తెచ్చుకోండి, పర్మిషన్స్ తెచ్చుకోండి. ఓకేనా? అన్ని తెచ్చుకొని నడిపించుకోండి. మీరు ఎవరొద్దంటారు? మేమెందుకు వస్తాము? చెప్పు. ఏం వేస్తున్నావు చెప్పు బ్రదర్.
మన లాస్ట్ టైం సెంటర్ ఎక్కడ పడ్డది వీళ్ళది బాజ్పేయి అవతల పడ్డ మెడ్చల్ జిల్లాలో పడ్డది. వీడు రంగారెడ్డిలో చదివేవాడు మెడ్చల్ జిల్లాలో ఎందుకు అది చేసుకోవాలి? ఇది కరెక్ట్ కాదు, మీరు చేసేది కరెక్ట్ కాదు. ఓకే, సరిదిద్దుకోండి, మీరు సరిదిద్దుకోండి. మీరు పాలకూర్ల మహేష్ గౌడ్, తెలంగాణ విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడిని. తెలంగాణ రాష్ట్రం వచ్చి నేటికి సుమారుగా 11 సంవత్సరాలు దాటింది. 11 సంవత్సరాలు దాటిన క్రమంలో కూడా విద్యా వ్యవస్థలో ఎట్లాంటి మార్పులు రావడం లేదు. కారణం ఏమిటి అంటే కార్పొరేట్ శక్తులు ప్రైవేట్ యాజమాన్యాలతోటి కుమ్మక్కై వీళ్ళు ఇచ్చే లంచాలకు అలవాటు పడి వీళ్ళు విద్యని నీరు గారుస్తున్నారు. ఎట్లా అంటే వాళ్ళకి ఇచ్చే డొనేషన్లు, వాళ్ళకి ఇచ్చే డబ్బులతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళని తప్పిస్తున్నారు. ఇష్టరాజ్యంగా రాష్ట్రంలో విచ్చలవిడిగా ఇట్లాంటి అకాడమీ పేరు. ఈ రోజు ఎగ్జాంపుల్ ఉదాహరణగా తీసుకుంటే కొత్తపేట అనేది రంగారెడ్డి జిల్లాలో ఉంది. ఇక్కడ విజ్ఞాన వేదాంతం అని చెప్పేసి అకాడమీ నడిపిస్తున్నారు. అకాడమీ పేరుతోటి 100 మంది విద్యార్థులను మోసం చేస్తున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే వీళ్ళకు ఎక్కడ కూడా కాలేజీకి అనుమతులు ఉండవు. అకాడమీ పేరు పెట్టాలి, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తరగతులు నిర్వహించాలి, లక్షల రూపాయలు వసూలు చేసుకోవాలి విద్యార్థుల దగ్గర. లక్షల రూపాయలు వసూలు చేసుకోమని చెప్పేసి ఎవరు చెప్పారు అనేది ఎవరు తెలియదు. అంటే ఈ వీళ్ళ కోసం ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా వీళ్ళ కోసం ఏమన్నా సపరేట్ గా జీవో ఇచ్చిందా, లేకపోతే స్పెషల్ గా వీళ్ళు క్లాసులు నిర్వహించుకోండి అని చెప్పేసి ఏదైనా స్పెషల్ గా వీళ్ళకి ఏమైనా జీవో మెన్షన్ చేసిందా, నడిపించుకోండి అని చెప్పేసి వీళ్ళు ఏమైనా రాతపూర్వకంగా వీళ్ళకి ఏమైనా ఇచ్చిందా అనేది ఇప్పటికి అర్థం కాని ప్రశ్న. ప్రభుత్వంతో కుమ్మక్కై ఇట్లాంటి అకాడమీలు 100ల సంఖ్యలో పుట్టుకోసు లక్షల రూపాయలు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల్ని మోసం చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులతోటి రక్తాలు దాక్కుంటూ ఈ రోజు ఇట్లాంటి విద్యా వ్యవస్థలన్నీ కూడా మొత్తం మోసం చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు. దయచేసి ఇట్లాంటి అకాడమీలని దయచేసి రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా అధికారులు కానీ తక్షణమే స్పందించి ఇట్లాంటి అకాడమీల మీద ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకొని ఇట్లాంటి అకాడమీలని మీరు రద్దు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.